మరి అంటే మితివాదం చేస్తే మాత్రం శిక్ష పడక తప్పదు. రైట్. శివశంకర్ గారు ఇక్కడ ఒక ఇదేం వస్తుందంటే కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు గతంలో అలాంటి పనులు చేసిన వాళ్ళని ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, ఎలాంటి చర్యలకి వాళ్ళు పాల్పడ్డారో చెప్పినా కూడా వినలేదు, ధర్నాలు చేసినా కూడా మమ్మల్ని లెక్క చేయలేదని. ఇలాంటి ఘటనలు గడిచిన 5 ఏళ్లలో చాలా జరిగాయి. వాటికి అలాంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు కొంతమంది. నేను ఇందాక చెప్పినట్టుగా 10-15 మంది అయితే కరుడు కట్టిన వీళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే వాళ్ళ విషయంలో కొంత కఠినంగా లేకపోతే, వాళ్ళ విషయంలో, వాళ్ళ ప్రమోషన్లో, వాళ్ళ పోస్టింగ్లో, ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం కనుక కఠినంగా వ్యవహరించకపోతే మిగతా వాళ్ళు ఉన్నవాళ్ళు ఎలా భయపడతారు, వాళ్ళలో భయం ఎలా వస్తుంది, వాళ్ళు కూడా మా ఇంతే కదా అని అనుకుంటారు కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దాన్ని మనం ఎలా చూడవచ్చు? అంటే ఒకటండి, ఉద్యోగి ఇంటిగ్రిటీ హానెస్టీతో పనిచేసేటప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు రావండి. ఇందాక రామాంజనేయులు గారు చెప్పారు ఒక ఎగ్జాంపుల్, రాజశేఖర్ గారి విషయం. రాజశేఖర్ గారి గురించి నాకు కూడా బాగా తెలుసు అండి. హైలీ ఇంటిగ్రేటెడ్ పర్సన్. తాత్కాలికంగా ఏదో పక్కన పెడతారు, ఏం ఉద్యోగం తీసేస్తారా? తీరు కదా, అది సాధ్యం కాదులే. సో ఫోకల్ పోస్ట్ కోసమే కొంతమంది ఫోకల్ పోస్టుల కోసం, తను అనుకున్న పోస్టుల కోసం లొంగిపోయి పనిచేసే వాళ్ళు ప్రమాదకారులండి. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇక్కడ ఒక జీవీఎంసీ కమిషనర్, ప్రస్తుత కమిషనర్ అండి, ఒకటి రిప్రజెంట్ చేస్తే షూర్ అండి డెఫినెట్గా ఇది టేకప్ చేస్తామని నేనే పర్సనల్గా వెళ్ళి రిప్రజెంట్ చేశాను. గవర్నమెంట్ ల్యాండ్లో ప్రైవేట్ బిల్డింగ్, ప్రైవేట్ ఆక్యుపేషన్ కట్టేస్తున్నాడు. ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ ప్రొటెక్ట్ చేయాలి. చేయలేదు సరే కదా, విత్ ఆధారాలతో నేను చెప్తే తప్పకుండా అండి, ష్యూర్ అండి, అదండి ఇదండి అని. తర్వాత నేను ఒకసారి వెళ్ళాను కదా అని ఆ క్యాండిడేట్ని పంపిస్తే ఆయనతో ఏమంటాడంటే, కంటెంప్ట్ అయితే కోర్టులో నిలబడతామండి, కానీ మాకు అంత ప్రెజర్ ఉంది, మేము ఆ ప్రెజర్కి తప్పదండి, చెయ్యాలండి అన్న ఈ కొత్త భాష్యాలు చెప్పడం ఇది ఎంతవరకు సబబండి? అసలు మీకు సెంట్రల్ డిఓపిటి కంట్రోల్లో ఉండి యూపీఎస్సీ ద్వారా వచ్చి మీకు ఇంత ఇమ్యూనిటీ ఉండి, ఎందుకంటే ఎనీ గవర్నమెంట్ కెనాట్ డూ ఎనీథింగ్, అవును, అంత ఇమ్యూనిటీ మీకు ఇచ్చింది చట్ట ప్రకారం ఐఏఎస్ ఐపీఎస్లకి. మీరు ప్రజలని కాపాడలేకపోతే, ఎవరో నాయకుడు చెప్పిన దానికి తలొగ్గి ఆయనకి అడుగులకి మడుగులొత్తి కుక్క పిల్లలాగా తోకాడిస్తే, నేను ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దీస్ వర్డ్స్ వికే గారు, మరి ఏమనాలి వీళ్ళని ఏమనాలి? వీళ్ళకి క్షమార్హులు కాదు ఇలాంటి వాళ్ళు. నేను అనుకోవడం, నేను రామాంజనేయులు చెప్పిన 165 మంది ఇలాంటి వాళ్ళు ఉంటారని నేను అంటలేదండి. ఓ 15-20 మంది ఉన్నారు. వాళ్ళకి ఏమిటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది, దే నో దేర్ స్టేచర్. అసలు ఐఏఎస్ అని మరిచిపోయి ఉద్యోగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఐఏఎస్ అంటే చాలా అద్భుతంగా పనిచేసిన ఆఫీసర్స్, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారండి. నాకు అలాంటి చాలా గౌరవం. ఇప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నేను గురువు గారు అని పిలుస్తాను. ఆయన వైజాగ్ ఎప్పుడు వచ్చినా సరే శివశంకర్ వేరారు అని నాతో మాట్లాడుతుంటారు. అంత అభిమానం, ప్రేమ. సో ఎంత స్టబర్న్గా ఉండేవారంటే ఆయన దగ్గర నేను పనిచేసేటప్పుడు ఎవరైనా ఒత్తిడిగా తెచ్చేటట్టయితే చాలా బుట్రస్గా ఉండేవారు నాకు. సో ఇలా ఉండవలసిన మనుషులే ఒత్తిడికి లోనే. ఎందుకంటే ఇంత ప్యారలైజ్ అయిపోయింది 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్. వెంకటకృష్ణ గారు 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ జరిగిందా? లేదు, ఏం జరగల, ప్యారలైజ్ అయిపోయింది. అవును, నలుగురు పాలిగారులు ఏర్పడ్డారు. నలుగురు పాలిగారులు వాళ్ళు ఏం చెప్తే అదే ఐఏఎస్లకి ఐపీఎస్లకి రూలు రైమ్ అయిపోయింది. ఇది మాత్రం ప్రక్షాళన జరగాలనేది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం వికే గారు. ఎందుకంటే ఇలా అయితే అసలు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ రెండూ ఏకమైతే వచ్చే ప్రతికూల పరిస్థితులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ పెట్టేటప్పుడే ఆయన చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషన్ డిబేట్లో. ఏ రెండు ఏకమైనా నష్టపోయేది ఎవరండి? సామాన్య ప్రజానీకుడు, సామాన్యుడు, బడుగు బలహీన వర్గాల వారు నష్టపోతారు. ఇది మనం ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరేం చెప్పక్కర్లేదండి. ఆయన
అడ్మినిస్ట్రేషన్లో ఎట్ టాప్ ఇండియాలోనే అద్భుతమైన పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఆయన అండర్లోనే మేము పనిచేశాము. అద్భుతమైన స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేశారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఎఫ్ఐఆర్స్ అన్ని స్టడీ చేయడానికి వచ్చేవారు వేరే రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండేటప్పుడు. అవును. ఇప్పుడు ఎవరు రావాలి అని అంటే అసలు బ్యూరోక్రసీ ఏ పనులు చేయకూడదు అది తెలుసుకోవాలంటే ఎవరైనా రావాలి బయట నుంచి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎలా ఉండకూడదు, ఇప్పుడు ఆ పరిస్థితి దాపురించింది. కరెక్టే. కాబట్టి ఇది ఇప్పుడు మానవతా దృక్పథంతో చేశారు. చాలా సహృదయులు ఆయనకి ఈ రకమైన వెంజెన్సీ ఇలాంటి పాలిటిక్స్ అంటే ఆయనకి నచ్చదు మొదటి నుంచి కూడా. దాన్ని అర్థం చేసుకోవాలి బ్యూరోక్రాట్స్ కూడా. వాళ్ళ లక్ష్మణ్ రేఖ ఏమిటి, వాళ్ళకి ఇదేనా మీకు ముసిరిలో ట్రైనింగ్ ఇచ్చింది ఇదేనా? మీకు ఫ్రీక్వెంట్గా ట్రైనింగ్స్ ముసిరిలో కానీ సర్దార్ వల్లభాయ్ అకాడమీలో ఫ్రీక్వెంట్గా ట్రైనింగ్స్ ఇచ్చి నేర్చుకుంది ఇదేనా? ఇవన్నీ ఆలోచించి ఇప్పటికైనా ఒక్కసారి ఇది ఒక అవకాశంగా తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక సదవకాశం ఇచ్చారు, బ్రహ్మాండమైన